హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇంకా నిన్న మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. నెల్లూరు మాకు రూరల్ సైడ్ ఎలాగున్నది ఏంటి, అక్కడ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అంటే బాగా పెరిగిపోయి ఉన్నాయి అనేది మీకు చూపెట్టాను కదా. అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఇదే మధ్యాహ్నం అనమాట, సండే రోజే ఇది మధ్యాహ్నం టప్పుడు. మధ్యాహ్నం అంటే ఈవినింగ్ అయిపోయిందిలే, 4-4:30 అలాగైపోయింది. అదంతా చూసుకున్నాక మేము అక్కడి నుంచి కట్ అయిపోయి బీచ్ దగ్గరండి, అక్కడి నుంచి అంటే వేరే రూట్ వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని ఫ్లాట్లు చూసాము, అంటే నరుకూరు సెంటరు ఆ ఏరియాలో కొన్ని ఫ్లాట్లు చూసాము. మాకు తెలిసిన వాళ్ళవి కూడా ఒక 2 ఇల్లులు ఉన్నాయి అన్నమాట. అవి కూడా అక్కడ ఉంటే చూసేసి ఇంకా అక్కడి నుంచి బీచ్ చాలా దగ్గర, ఒక 1/2 అవర్ లోపల వెళ్ళిపోవచ్చు. సరే వెళ్దాం అనుకున్నాము. మాకు కూడా చాలా ఏళ్ళు అయిపోయింది చూడలేదు కామాక్షి, ఒకసారి చూసేసి వద్దాం ఊరికే అలాగా. మామూలుగా బీచ్ కంటే ఎక్కువసేపు మధ్యాహ్నము అలాగే వెళ్ళేసి ఈవినింగ్ దాకా ఉండేసి వస్తే చాలా సరదాగా ఉంటుంది. కానీ అంత టైం లేదు, కనీసం సముద్రం చూసేసన్నా వద్దాము అని సరదాగా వెళ్ళామన్నమాట. ఇదైతే బీచ్కి వెళ్ళే రూటు. అక్కడంతా కొంచెం చేపల చెరువులు, రొయ్యల చెరువులు అవి ఉంటాయి. అక్కడి నుంచి కట్ అయ్యాక రోడ్డు కూడా అసలు ఏమీ బాగలేదండి. ఆ బీచ్కి వెళ్ళే రోడ్డు అయితే చండాలంగా ఉన్నది, అస్సలు బాగలేదు. ఇంకా ఇదైతే మేరీమాత చర్చ్ అండి, చాలా ఫేమస్ చర్చ్ అండి. కోడూరు బీచ్, నెల్లూరు డిస్టిక్ కోడూరు బీచ్ అంటే గూగుల్లో కొడితే వస్తుంది. ఈ బీచ్ కూడా చాలా ఫేమస్, బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. చాలామంది జనం వస్తారు. అందులో ఇప్పుడు హాలిడేస్ కదండి, ఖచ్చితంగా ఇదంతా కవర్ చేయాలంటే మాకు మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా ఉన్నా కానీ కవర్ చేయలేము, మాకు అంత టైం లేదు. ఈసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడైతే నేను మీకు అంత వీడియో తీసి అయితే పెడతాను, ఖచ్చితంగా ఈసారి వస్తాను. ఇదంతా పెద్ద చర్చ్ అండి, చాలా పెద్ద చర్చి. ఎంత ప్లేస్లో ఉంటుందో తెలియదు. ఈ బీచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం దాకా బీచ్లో మునుగుతారు. మేము కూడా అంతకుముందు అలాగే చేసాం. అప్పుడు ఈ చర్చిలోకి వచ్చేసి మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకొని ఉంటే అక్కడ తినేసి మళ్ళీ అక్కడ బావులు పంపులు అలాగుంటాయి. ఈ వాటర్ అంతా ఉప్పు వాటర్ కదా, కడిగేసి స్నానం చేసుకొని అలాగా వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఇంకా ఇప్పుడు మేము అంత మునిగే అంత టైం లేదు, పొద్దుపోయింది. సో ఇదైతే సముద్రానికి ముందు బకింగ్హామ్ కెనాల్ అని ఒక కెనాల్ కట్టుంటారండి. మీకు ఐడియా ఉన్నదో లేదో, మేము చదువుకునేటప్పుడు 8th 9th క్లాస్ సోషల్ స్టడీస్లో వచ్చేది. బ్రిటిష్ వాళ్ళు కలకత్తా నుంచి చెన్నైకి రవాణా కోసం ఈ కాలువని తవ్వించారు. ఇందులో పడవలు ఓడలు వెళ్ళేవి, వాటి ద్వారా వాళ్ళు సరుకు రవాణా చేసుకునేవాళ్ళు అని చెప్పేవాళ్ళు. మీకు ఎవరికన్నా ఐడియా ఉంటే నాకు ఒక కామెంట్ చేయండి. బకింగ్హామ్ కెనాల్ అంటారు, ఆయన కట్టించాడు కాబట్టి ఆయన పేరు పెట్టారని నాకు గుర్తున్నది. ఇంకా ఆ కాలం చూస్తే నాకు గుర్తొచ్చింది. ఒకవేళ అది కరెక్టా కాదా అనేది కూడా నాకు ఒక కామెంట్ చేయండి. ఇంకైతే బీచ్కి వెళ్ళే ముందు అలాగా ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళాక చూడండి జనాలు అందరూ. మాకైతే ఇంకా సముద్రం చూశాక చిన్నపిల్లకాయలాగా అయిపోయాము. ఫుల్ ఒక 10-15 నిమిషాలన్నా బాగా ఎంజాయ్ చేసాము. కొంచెంసేపు సముద్రంలో ఆడుకొని మేము కొంచెం అంటే ఆడుకొని అంటే మేమేమి పెద్ద గేమ్స్ కాదు, ఊరికే సరదాగా తిరగడం, అలలు వచ్చినప్పుడు ఆ సరదాగా చిన్నపిల్లల్లాగా బాగా మా అక్క అయితే బాగా ఎంజాయ్ చేసింది. సరదాగా చేసింది. ఆమె అయితే మునిగేస్తే బాగుండు అనింది. కానీ పొద్దుపోయింది, అయినా జనాలు చూడండి ఇంకా మునుగుతూ ఉన్నారు, అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందులో హాలిడేస్ కదా, ఫుల్ రష్ అండి, జనం అయితే ఉన్నారు. అసలు మేమైతే వీడియోలు తీసుకోవడం సరిపోయింది, ఒకరికొకరు వీడియోలు తీసుకోవడం. నేను సముద్రంలోకి పోతాను, నువ్వు వీడియోది, నువ్వు సముద్రంలోకి పోయి నేను వీడియోది అనుకుంటా ఒకరికొకరం అలాగే వీడియోలు తీసుకోవడం. మళ్ళీ మేమిద్దరం ఉన్నప్పుడు ఎవరినన్నా హెల్ప్ అడిగి వాళ్ళకి ఫోన్ ఇచ్చి మేము వీడియోలు తీసుకోవడం అలాగా అయితే చేసాము. చూడండి బంగాళాఖాతము, ఈ సముద్రం అంతా చూడండి. అప్పటికి చాలామంది వెళ్ళిపోయారండి. తోవలో అసలు నడిచే దోవ కూడా లేదనమాట, అంతమంది జనం వచ్చేస్తున్నారు. ఇంకా పొద్దుపోయినా కూడా ఫుల్ జనం ఉన్నారు. చూడండి ఎంతమంది జనం ఉన్నారు, చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా నెల్లూరుకి వచ్చినప్పుడు ఈ బీచ్ని కంపల్సరీ ఒకసారి చూడండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో వస్తే మాత్రం ఇంకా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే దీనికి దగ్గరలో ఉండే వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసుంటుంది. మేము చెప్తున్నాము, మేము ఇంత దగ్గర ఉండే అసలు ఈ సముద్రంకి రావాలంటే చాలా ఏళ్ళు పట్టింది. నా పెళ్ళైనాక
ఒకసారి 2 సార్లు వచ్చుంటాను నేను. తర్వాత మధ్యలో మేము ఏమంటాం విజయనగరం వెళ్ళిపోయినా అటు వైజాగ్ బీచ్ అవి చూసాం. మధ్యలో ఒకసారి గోవాకి అటు వెళ్ళినప్పుడు అటు సైడ్ బీచ్ చూసాం. కానీ మళ్ళీ మా సిస్టర్ చిన్న చెల్లెలు పెళ్ళైనప్పుడు చెప్పాను కదా, వెళ్తే అక్కడ ఒకసారి మా వారికి చేప కుట్టిందండి. ఆ చేప కుట్టినప్పుడు ఎక్కువ బ్లడ్ వచ్చేసింది. అసలు ఏమంటామంటే ఇంజన్లో నుంచి వాటర్ వచ్చినంత సన్నగా పంపు కొట్టినట్టు వచ్చింది. అది చూసి భయం వేసింది. ఇంక అప్పటి నుంచి సముద్రంలో, అందులో ఇక్కడ ఈ కోడూరు బీచ్లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలా అని చెప్తారు. లోతు ఎక్కువ ఉంటుంది, కొంచెం సేఫ్టీ ఎక్కువ పాటించాలా అంటారు. ఏదైనా చేపలో గోపలో కూడా కరుస్తాయి, జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తూ ఉంటారు, విన్నాను నేను. అందుకని ఒకవేళ మీరు ఎవరన్నా ఈ బీచ్కి వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయినా కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి చుట్టుపక్కల, ఏమంటారు సేఫ్టీ గార్డ్స్ ఉంటారు, అన్నీ ఉంటాయి. అన్నీ చూసుకోవడానికి కూడా డాక్టర్స్ అన్నీ ఉంటుందన్నమాట దగ్గరలోనే. అప్పుడు మేము మా పెళ్ళైన కొత్తల్లో అంటే కొంచెం ఇప్పుడు అంత డెవలప్ కాలేదు కదా. కొన్ని ఏదైనా షాప్ పుట్టినప్పుడైతే మేము చాలా కంగారు పడిపోయాము, హాస్పిటల్కి పరిగెత్తాము. అప్పటి నుంచి ఇంకా అసలు ఈ బీచ్కే రావడం మానేసాము. మళ్ళీ ఇదే అనమాట మా అక్క కాబట్టి, మా అక్క పుణ్యమ అనేసి నేను కూడా సముద్రంలో చిన్నపిల్లలాగా రెండుసేపు గెంతాం అనమాట. ఇద్దరము చాలా ఎంజాయ్ చేసామండి. 10 నిమిషాలైనా ఎంత సరదాగా ఉండిందంటే, ఎప్పుడూ రాం కదా, ఎప్పుడు ఇంట్లోనే వీడియోలు కూడా ఇంట్లో వీడియోలు చూసి మీకు కూడా బోరు పెట్టుంటుంది. ఆ వీడియో కూడా కొంచెం తీసుకోవచ్చు, ఇది ఎలాగుంది ఏంటి ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా కొంచెం డిఫరెంట్గా వీడియో కూడా ఉంటుంది అనిపించింది నాకైతే. వెళ్ళాలని పొద్దుపోయినా కానీ కొంచెం వెళ్ళాము. ఇంకా కొంచెం పెందలకాడ వెళ్ళుంటే కెమెరా కూడా క్లారిటీ ఉండేది, కొంచెం మా ఫేస్లు కానీ అక్కడ సముద్రం కానీ అంతా కూడా ఇంకా మీకు చాలా క్లారిటీగా కనిపించేది అని అయితే అనిపించింది. మీలో ఎవరన్నా అంటే మా ఊర్లో కాకుండా వేరే ఊరు వాళ్ళు ఎవరన్నా నా వీడియో చూస్తుంటే, మీరు ఎవరన్నా మా నెల్లూరులో ఈ కోడూరు బీచ్ చూసారా లేదా అనేది ఒక కామెంట్ చేయండి. కంపల్సరీ చూడవలసిన టూరిస్ట్ ప్లేస్ అన్నమాట మాకు నెల్లూరులో ఇది. ఇంకా పోను నేను ఒక్కొక్కటి అయితే మీకు చూపించేదానికి ట్రై చేస్తాను. మా నెల్లూరులో ఉండే కొన్ని ఫేమస్ అయినవి ఏమేంటివి అనేది కూడా ట్రై చేస్తాను చూపడానికైతే. నాకు బయట వెళ్ళాలంటే తోడు ఉండాలండి. ఇప్పుడు మా అక్క ఉంది కాబట్టి తోడు ఉన్నది సరదాగా వెళ్ళడానికి. అలాగే ఏదన్నా షూట్ చేయాలన్నా అక్కడికి పక్కన మనిషి ఉంటే బాగుంటుంది. ఒకదాన్నే వెళ్ళి చేయాలా అంటే, నాకు మా వారు డ్యూటీలో ఉంటారు, అతనికి ఎప్పుడో కానీ లీవ్లు ఉండవు. అతను 1 రోజు 2 రోజులు ఉంటే ఇంట్లో ఉంటే పోద్ది అని అతను అనుకుంటారు. అందుకు ఇప్పుడు ఈ ఉండబట్టి కొంచెం బాగా హెల్ప్ అయింది ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా. చూడండి సముద్రం అలలు అయితే ఈవినింగ్ టైం కదా, అలలు ఎక్కువ వచ్చేస్తాయి అంటారు. అది నిజమో కాదో నాకు తెలియదు, మీకేమన్నా తెలిస్తే ఒక కామెంట్ చేయండి. నైట్ అయ్యే కొంది సముద్రము ఆటుపోట్లు ఎక్కువ పెరుగుతాయి అంటారు కదా. అది కూడా నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకొనిందేనండి. నాకైతే ఇప్పుడు కొత్తగా తెలుసుకొనింది అయితే ఏం లేదు. అది చూడండి అంత మా అక్క అయితే ఇంకెంతసేపుకి ఊరికూరికే సముద్రంలోకి వెళ్తానంటది. అసలు కొంచెంసేపు ఆడాడి బాగా ఎగిరి వచ్చేసింది.
ఇక్కడ సన్సెట్ అవుతా ఉన్నది. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత బాగున్నదో. ఈ పడవలు అవన్నీ అక్కడ ఉంటాయండి. మేము ఫోటోలు ముందు కనిపించింది కదా, అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. చూడండి రిటర్న్ వచ్చేటప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంకా అలాగైతే ఆ టైం అయిన దాకా ఉండేసి రిటర్న్ అయితే బయలుదేరాము. మేము ఇంటికి వచ్చేసరికి 7 అలాగైపోయింది. టౌన్లో కూడా ఇంకా కొంచెం పని ఉంటే చూసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు కూడా ఈ కెనాల్ మీదే వస్తుంది. ఈ కెనాలు చెప్పాను కదా, బకింగ్హామ్ కెనాలు. మీలో ఎంతమందికి తెలుసు, విన్నారా ఎప్పుడన్నా? మీకు చదువుకునేటప్పుడు కూడా అది లెసన్లో వచ్చిందా లేదా అనేది నాకు ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలాగనిపించింది అనేది కూడా ఒక కామెంట్ చేయండి. ఇంకా మేము అదే చెప్పుకుంటా ఉన్నాం అనమాట. మనం నెల్లూరులో ఉండి కూడా మా అక్క నేను మాట్లాడుకుంటా వస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు ఎన్నిసార్లు అనుకున్నాం, చాలాసార్లు అనుకున్నాము, కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. కానీ ఈసారి ఎప్పుడైనా అప్పుడప్పుడు వస్తూ ఉంటే బాగుంటుంది, సరదాగా అనిపించింది. పిల్లలు ఉండేవాళ్ళు కూడా చాలా సరదాగా బాగుంటుంది. కాకపోతే పిల్లలు మాట వింటారు కదా, సముద్రంలో ఎక్కువ మునుగుతారు, ఒక పట్టాన ఇంటికి రారు. అవి ఆరోగ్యాలు కూడా బాగుండవు. కానీ ఇలాంటి హాలిడేస్ టైంలో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకొస్తే కొంచెం సేఫ్టీగా పాటించుకుంటే అన్నమాట. ఇదండి ఈరోజు ఈ వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.